విక్రమ్ మిశ్రీ చెప్పిన దాన్ని నేను మరొకసారి చదివి వినిపిస్తాను. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఏమన్నారంటే, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్డ్ ఇండియన్ డీజీఎంఓ, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ అంటారు, కాల్డ్ ఇండియన్ డీజీఎంఓ, ఇండియన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కు ఈ సాయంత్రం 3:35 కాల్ చేశారు. ఇట్ వాజ్ అగ్రీడ్ బిట్వీన్ దెమ్, వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, దట్ బోత్ సైడ్స్ వుడ్ స్టాప్ ఆల్ ఫైరింగ్ అండ్ మిలిటరీ యాక్షన్ అండ్ ల్యాండ్ అండ్ ఇన్ ద ఎయిర్. అంటే రెండు సైడ్స్ కూడా స్టాప్ ఆల్ ఫైరింగ్, రెండు వైపులా కూడా కాల్పుల విరమణ, అండ్ మిలిటరీ యాక్షన్ కూడా ఆగుతుంది. ఆన్ ల్యాండ్ అంటే భూభాగం మీద, అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ ఎల్ఓసి బార్డర్ లో కాల్పులు జరుగుతున్నాయి కదా, ల్యాండ్ అండ్ ఇన్ ద ఎయిర్ అంటే ఆకాశంలో, భూమి మీద, అండ్ సీ సముద్ర మార్గంలో, ఈ 3 మార్గాల్లో కూడా ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పటి నుంచి? విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 17 hours ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని నిర్ణయానికి వచ్చాయి. ద డైరెక్టర్ జనరల్ ఆ తర్వాత టుడే ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ ఆన్ బోత్ సైడ్స్ టు గివ్ ఎఫెక్ట్ టు దిస్ అండర్స్టాండింగ్. రెండు సైడ్లకు కూడా ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక కాల్పుల విరమణ కాల్పులను ఆపాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ కు వచ్చారు. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ విల్ టాక్ అగైన్ ఆన్ ది 12th of May at 12 hours. అంటే మళ్ళీ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ ఇద్దరు డీజీఎంఓలు కూడా మాట్లాడుకుంటారు. సో కాల్పుల విరమణ ఒప్పందం 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని కాదు. కాల్పుల విరమణ ఒప్పందం ఇమీడియట్ గా అమల్లోకి వచ్చింది. అది త్రూ ల్యాండ్ అయినా, త్రూ ఎయిర్ అయినా, త్రూ ఎస్సీ అయినా, అంటే ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ గానీ ఏవి కూడా ఇప్పుడు ప్రతి దాడులు అనేవి జరుపుకోవు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో ఇప్పుడు విక్రమ్ మిశ్రీ చేసిన స్టేట్మెంట్ లో ఎక్కడా కూడా అమెరికా ప్రస్తావన తీసుకురాలేదు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే డెఫినెట్ గా ఆయన క్రెడిట్ తీసుకున్నారు, వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. బట్ డీజీఎంఓ పాకిస్తాన్ మాట్లాడి నేరుగా దాన్ని కాల్పుల విరమణకు వద్దామని ఆయన ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించిన మేరకు కాల్పుల విరమణ ఒప్పందం ఇమీడియట్ గా అందుబాటులోకి వచ్చింది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే, సో భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగింది, ట్రంప్ సంచలన ప్రకటన అనే కాకుండా భారత్ పాక్ యుద్ధం ఆగింది ఇరు దేశాలు ప్రకటించాయని పెట్టుకోవచ్చు. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు, అట్లాగే ట్రంప్ ట్వీట్ చేశారు, మార్క్ రూబియో ట్వీట్ చేశారు. ఇప్పుడు భారత సైడ్ నుంచి కూడా అధికారికంగా వచ్చింది కాబట్టి కేవలం ట్రంప్ అనే కాకుండా ఇక కాల్పుల విరమణ ఒప్పందం ఇమీడియట్ గా అందుబాటులోకి వచ్చినట్టే మనం చెప్పాలి. సో పాక్ మంత్రి ఇషాక్ దార్ కూడా ట్విట్టర్ లో వెల్లడించారు. సో సాయంత్రం 5 గంటల నుంచే, అంటే 1 hour బ్యాక్ నుంచే ఈ కాల్పుల విరమణ అన్నది ఇమీడియట్ గా అందుబాటులోకి వచ్చింది. దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు